హలో ఎవ్రీవన్. ఈరోజు మనము డిగ్రీ 6th సెమ్ అకంప్లిష్మెంట్స్ పోయం ఇంగ్లీష్లో ప్రిస్క్రైబ్ అయిన పోయంని ఎగ్జామ్లో ఎలా రాయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? సో బిఫోర్ పోయంకి వెళ్ళే ముందు అసలు అకంప్లిష్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? అకంప్లిష్మెంట్స్ అంటే మనం చేసే పనులు, మనం చేసే ప్రయత్నాలు, యాక్టివిటీస్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే వాటిని అకంప్లిష్మెంట్స్ అంటారు అనమాట. సో అది అకంప్లిష్మెంట్స్ అంటే. సో క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఈస్ ద పోయం సపోర్టింగ్ ఆర్ అపోజింగ్ అ డివిజన్ ఆఫ్ లేబర్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్? అంటే మెన్ ఉమెన్ చేసే పనుల్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటే సేమ్ పనులు చేసినా కూడా వాళ్ళని ట్రీట్ చేసే విధానంలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని పోయట్ మనకు చెప్తుంటే మనం దాన్ని సపోర్ట్ చేస్తున్నామా అపోజ్ చేస్తున్నామా ఈ ఆన్సర్లో రాయాలి. ఆర్ ఎల్స్ డిస్క్రైబ్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం విత్ అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్స్. ఇలా ఎలా అడిగినా కూడా ఆన్సర్ ఇలా రాయాలంటే ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి, మీకు అందరికీ తెలిసిందే కదా. ఇంట్రొడక్షన్లో పోయం గురించి ఒక 2-3 సెంటెన్సెస్ రాయాలి. ద పోయం అకంప్లిష్మెంట్స్ డీల్స్ విత్ జెండర్ రోల్స్ ఇన్ అ హ్యూమరస్ మేనర్ అండ్ హైలైట్స్ ద డిఫరెన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. జెండర్ రోల్స్ అనే పదము చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది మీరు మర్చిపోకూడదు. అంటే స్త్రీలకి పురుషులకి వేరే వేరే విధంగా ఉంటుందా ట్రీట్మెంట్, ఎలా ఉంటుంది సేమ్ పనులు చేసినా కానీ వాళ్ళు, డిఫరెన్షియల్ ఎక్స్పెక్టేషన్స్. The poem describes how men and women seem to operate in two distinct spheres. While women are naturally expected to take care of the domestic sphere, and men are naturally expected to participate in the public sphere. అంటే బయట సమాజంలో మెన్ ఏ ఏ పనులైనా అకంప్లిష్మెంట్స్ చేయవచ్చు, వాళ్ళు సక్సెస్ఫుల్గా రాణించవచ్చు. కానీ ఉమెన్ మాత్రం తప్పకుండా డొమెస్టిక్ స్పియర్లో రాణించాలి. డొమెస్టిక్ స్పియర్లో ఆ పరిధిలో కంప్లీట్ చేసిన తర్వాతే మిగతా పనులు అనమాట. ఇది మనకు సమాజంలో ఉన్న స్టీరియోటైప్, ఎప్పటి నుంచో వస్తున్న ఒక వ్యూ అనమాట, ఒక ఒపీనియన్ ఇది. సో దాని గురించి పోయంలో పోయెట్ ఏమన్నారో మనం చూద్దాం. అబౌట్ ది ఆథర్, ఎలిజబెత్ మర్ట్స్ ఈజ్ ఎ ప్రొఫెసర్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లా స్కూల్ వేర్ షీ టీచర్స్ ఫ్యామిలీ లా కోర్సెస్. ఆ లా స్కూల్లో ఆమె టీచర్గా పనిచేస్తున్నారు, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో అనమాట. షీ ఈజ్ అ లీడింగ్ లింగ్విస్టిక్ అండ్ లీగల్ ఆంథ్రోపాలజిస్ట్ అండ్ అ పయనీర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లా అండ్ లాంగ్వేజ్. ఆంథ్రోపాలజిస్ట్ అంటే హ్యూమన్ బీయింగ్స్ గురించి చదవడము, లింగ్విస్టిక్స్ అంటే లాంగ్వేజెస్ గురించి చదువుకోవడం అనమాట. సో అందులో ఆమె చాలా నిష్ణాతురాలు, పయనియర్. హర్ ఎర్లీ రీసెర్చ్ ఫోకస్డ్ ఆన్ లాంగ్వేజ్, ఐడెంటిటీ అండ్ పాలిటిక్స్ ఇన్ కెనడా. ఆమె రీసెర్చ్ అంతా కూడా, పరిశోధన అంతా కూడా కెనడాలో జరిగిందనమాట. లాంగ్వేజ్ మీద, మన యొక్క ఇండివిజువాలిటీ ఐడెంటిటీ మీద, పాలిటిక్స్ మీద అనమాట. హర్ లేటర్ రీసెర్చ్ ఎగ్జామిన్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ యుఎస్ లీగల్ ఎడ్యుకేషన్. తర్వాత తను యుఎస్లో లీగల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, దాని మీద రీసెర్చ్ చేసి. సో ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, లేదు మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు ఆమె గురించి అంటే మీరు ఓన్గా కూడా రాయొచ్చు అనమాట. అంటే చాలా మీ టెక్స్ట్ బుక్లో ఉంది, ఇంటర్నెట్లో ఉంది. యాక్చువల్గా తను స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లో ఉండే హోమ్ స్కూలింగ్ తోటే ఇదంతా చదువుకోగలిగింది అనమాట తను. ఆ పాయింట్స్ కూడా మీరు రాయొచ్చు అబౌట్ ది ఆథర్లో. దెన్ కమ్స్ ద థీమ్, అంటే దేని గురించి ఈ పోయం. ఇన్ దిస్ పోయం అ మ్యాన్స్ రోల్ ఈజ్ సీన్ యాజ్ ద ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్. ఇక్కడ మ్యాన్స్ రోల్ ఏంటి, అతడు కుటుంబానికి సమకూర్చాలి మరియు కాపాడుకోవాలి, అట్లాంటి రోల్ మ్యాన్ చేయాలి. అండ్ ఉమెన్స్ యాజ్ ద కేర్ టేకర్ ఆఫ్ బోత్ ద హోమ్ అండ్ ద ఫ్యామిలీ. ఇంటిని చూసుకునే బాధ్యత అంతా కూడా, కుటుంబాన్ని చూసుకునే బాధ్యత అంతా కూడా ఉమెన్. ఇది ఎప్పటి నుంచో, ఎన్నో యుగాల నుంచి మన సొసైటీలో ఉన్న ఒక దృక్పథం అనమాట. మెన్ ఇలా ఉండాలి, ఉమెన్ ఇలా. ఈవెన్ రీసెంట్గా వచ్చిన యానిమల్ మూవీలో కూడా మేల్ వుల్ఫ్, లోన్ వుల్ఫ్ చూపించారు కదా ఆ రోల్. అదేంటి, ప్రొటెక్టర్గా అనమాట. అంటే మేల్ అనే అతను, పురుషులు మాత్రమే ప్రొటెక్టర్స్ అనమాట, స్త్రీలు ప్రొటెక్ట్ చేయని అవసరం లేదు. ఇలా డిఫరెన్సియేషన్ ఉంటుంది రోల్లో. సో వైల్ మెన్స్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ ఈజ్ సెలబ్రేటెడ్. ఈ పనులు కాకుండా అతడు సమాజానికి ఇంకా ఏమన్నా చేస్తే మాత్రం అది చాలా గొప్పగా సెలబ్రేట్ చేయబడుతుంది, ఎవరు, మెన్ చేస్తే. ఉమెన్స్ ఇన్విజిబుల్ లేబర్ ఎట్ హోమ్, ఆమె ఇంట్లో చేసే పని ఎంత చేసి, ఎన్ని గంటలు కష్టపడ్డా ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరు. గోస్ అన్అక్నాలెడ్జ్ అండ్ అన్పెయిడ్. ఆమెకేమి జీతం అంటూ ఏమి ఉండదు, ఆమె పని చేస్తుందని కూడా ఎవరు గమనించరు అనమాట. The poem implies that women's success in the public sphere is noticed
అండ్ రిమార్క్, ఒకవేళ ఆమె గనక ఇంటి పనులు చేస్తూ సమాజంలో కూడా మంచి పేరు గనక సంపాదిస్తే అది ఎలా చూడబడుతుంది? ప్రిసైజ్లీ బికాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అన్యూజువల్. అదేదో సాధారణమైన విషయం కాదు. అంటే ఆమె ఏదో ఇంటి పనులు చేయకుండా బయట పనులే చేసినట్టుంది, సమాజం గురించి ఆలోచించినట్టుంది, ఎక్కడో ఏదో ఉంది అని అలా అన్యూజువల్గా ఆలోచిస్తారే తప్ప ఒక సెలబ్రేటెడ్గా ఏమీ చూడరు అనమాట సాధారణంగా. అది. దెన్ కమ్స్ సమ్మరీ. ద పోయం మెన్షన్స్ 13 ఫేమస్ హిస్టారికల్ ఫిగర్స్. 13 మంది మగవారిని హిస్టారికల్ ఫిగర్స్ని మెన్షన్ చేస్తుంది అనమాట ఈ పోయంలో. అంటే ఎగ్జాంపుల్స్ లాగా. ఫ్రమ్ ప్రామినెంట్ ఫీల్డ్స్ ఆఫ్ లిటరేచర్, ఫిలాసఫీ, పాలిటిక్స్, సైన్స్. అంటే ఈ విభాగాల్లో నుంచి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అకంప్లిష్ చేసిన 13 మంది మగవారి గురించి పోయంలో ఎగ్జాంపుల్స్ చెప్తారు. కానీ వాళ్ళు అలా రాణించడానికి మెయిన్ కారకులు ఎవరు, వాళ్ళకు సహకరించింది ఎవరు అన్నది ఎవరు ఆలోచించరు అనమాట. సో టు టాక్ అబౌట్ దేర్ అకంప్లిష్మెంట్స్ ఈ పోయంలో చెప్తారు. ఆల్ దోస్ మెన్షన్ ఇన్ ద పోయం ఆర్ మెన్. ఎవరి గురించి? మెన్ గురించి అన్నమాట మాట్లాడేదంతా కూడా. సో మెన్, పురుషులు అకంప్లిష్ చేసిందే మాట్లాడతారు తప్ప మిగతావి ఏవి కూడా మాట్లాడారు. హూ వేర్ గ్రేట్ ఛాంపియన్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. సో అది అన్నమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అంటే, ఇన్ ద ఫస్ట్ స్టాంజా ద పోయట్ ఈస్ వండరింగ్ వెదర్ అరిస్టాటిల్, an ancient Greek philosopher, Greek తత్వవేత్త అన్నమాట అరిస్టాటిల్, అండ్ జాన్ మిల్టన్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బ్రిటిష్ పోయట్స్, వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయ్యారు, బట్ వాళ్ళు హ్యాడ్ టాడ్లర్స్ అట్ హోమ్ టు డిస్ట్రాక్ట్ దెమ్ ఫ్రమ్ వర్క్. పోయట్ ఈజ్ వండరింగ్ అనమాట, వీళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు ఆ ఇంట్లో, డిస్ట్రాక్ట్ చేయడానికి ఉన్నా కూడా వీళ్ళు చేయగలిగే వాళ్ళ, ఇంత గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళ అని పోయట్ అడుగుతుంది అనమాట అరిస్టాటిల్ జాన్ మిల్టన్ గురించి. నెక్స్ట్ దాంతే అనే అతను ఇటాలియన్ పోయట్ అనమాట. షేక్స్పియర్, దాంతే వీళ్ళిద్దరూ కూడా సెకండ్ స్టాంజాలో మాట్లాడతారు ఆవిడ. ద పోయట్ ఈస్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ అబౌట్ దేర్ వాట్స్ డిస్టర్బింగ్ దెమ్ ఇన్ బిట్వీన్. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారా, మరి డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఎలా ఇంత గొప్ప వాళ్ళు అయ్యేవాళ్ళ అని అడుగుతుంది ఇటాలియన్ పోయట్, షేక్స్పియర్ ఇంగ్లీష్ పోయట్ అనమాట. దెన్ షీ టాక్స్ అబౌట్ సోక్రటిస్ అండ్ ప్లేటో. వీళ్ళు కూడా గ్రీక్ ఫిలాసఫర్స్ అనమాట, గొప్ప తత్వవేత్తలు. were asked whether they had to clean the mess. అంటే ఇల్లుని శుభ్రపరిచే పని కూడా వీళ్ళు చేశారా? ఎప్పుడు పిల్లలు ప్లేడోతో, అది ఒక క్లే ఉంటుంది కదా, దాంతో ఇల్లంతా డర్టీగా చేస్తే వీళ్ళు ఏమైనా క్లీన్ చేశారా? ఇలా చేసి గ్రేట్ ఫిలాసఫర్స్ అయ్యారా అని చెప్పేసి పోయటస్ అడుగుతుంది అనమాట. ద ఫేమస్ ఐరిష్ స్టేట్స్మ్యాన్ ఎడ్మండ్ బర్క్ వాజ్ ఎంక్వైర్డ్ ఇఫ్ హీ హ్యాడ్ టైమ్ టు వర్క్ ఆన్ హిస్ కిడ్స్ అబ్లూషన్స్. పిల్లలకు కడగడాలు, స్నానాలు చేపించడాలు అవేమన్నా చేశాడా ఈయన ఎడ్మండ్ బర్క్ అని అనమాట, ఐరిష్ అతను. ఇతను ఏమన్నా చేశాడా? చేసి ఇంత గొప్పవాడయ్యాడా? దెన్ మర్ట్స్ ఇస్ థింకింగ్ వెదర్ ఏన్షియన్ గ్రీక్ పోయట్ హోమర్, స్టోరీ టెల్లర్ ఈసోప్, వీళ్ళు హోమర్ అంటే ఈయన పుట్టుగుడ్డి కానీ చాలా గొప్పవాడయ్యాడు అనమాట. తర్వాత ఈసోప్, ఈయన కూడా స్టోరీ టెల్లర్. వీళ్ళంతా కూడా పిల్లలు ఇంట్లో సతాయించకుండానే ఇంత గొప్పవాళ్ళు అయ్యారా? వాళ్ళు ఒకవేళ పిల్లలు కనుక డిస్టర్బ్ చేస్తే ఎవరు చూసుకున్నారు పిల్లల్ని? సో ఫేమస్ సైంటిస్ట్ ఐజక్ న్యూటన్, అతను కూడా ఇంత ఫేమస్ అయ్యాడు న్యూటన్. బయాలజిస్ట్ చార్ల్స్ డార్విన్, ఆయన కూడా చాలా గొప్పవాడు. ఇన్ఫ్లుయెన్షియల్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యుఎస్, యునైటెడ్ స్టేట్స్లో సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎవరు? హోమ్స్ అండ్ బ్రాండీస్. వీళ్ళిద్దరు కూడా నలుగురు గొప్పవాళ్ళు అయ్యారు. టు లుక్ ఆఫ్టర్ ఎనీ హౌస్ హోల్డ్ వర్క్ వైల్ దే వర్ వర్కింగ్. ఏమైనా కుకింగ్ పని కానీ, గిన్నెలు కడగడం కానీ, అంట్లు తోమడం, అదే బట్టలు ఉతకడము, ఇల్లు శుభ్రంగా పెట్టడం, ఇవన్నీ ఏమైనా చేశారా వీళ్ళు వీళ్ళందరూ కూడా ఈ 13 మంది అని పోయటెస్ అడుగుతుంది అనమాట. సో ఇన్ ద లాస్ట్ స్టాంజా ద పోయట్ ఈస్ అండర్లైనింగ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ ఉమెన్ హూ బ్యాలెన్స్ కెరియర్ అండ్ ఫ్యామిలీ. ఒకవేళ ఇట్లా గొప్పవాళ్ళైన ఉమెన్ కూడా ఉన్నారు, లేరని కాదు, కానీ వాళ్ళు ఫ్యామిలీ వర్క్ని ఏమి వదిలిపెట్టగలిగారా? లేదు అనమాట. సో కెరియర్ అండ్ ఫ్యామిలీ రెండు చూసుకునే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆ ఉమెన్ అని చెప్పి లాస్ట్కి క్వశ్చన్ వేస్తుంది అనమాట పోయటెస్, అదే ఎలిజబెత్ మర్ట్స్. త్రూ ద పోయం మర్ట్స్ ఈస్ ప్రైజింగ్ దెమ్ ఫర్ దేర్ గ్రేట్ పర్సివరెన్స్. పర్సివరెన్స్ అంటే ఓపిక్గా వేచి ఉండి అన్ని పనులు చేసుకోవడం అనమాట. అంటే విసుగెత్తి మధ్యలో వదిలేయకుండా కంప్లీట్ అయ్యేంత వరకు చేయడం అనమాట పర్సివరెన్స్. సో పోయటస్ వాళ్ళని పొగుడుతోంది అనమాట.
సో ఇప్పటికీ కూడా మన సమాజంలో ఏమి మార్పు అంటూ రాలేదు. అదే ఆడవాళ్ళ పని మగవాళ్ళ పని అని డిఫరెన్షియేట్ చేసి చూస్తారు. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, కీ అండ్ కా అని ఒక మూవీ వచ్చింది. దాంట్లో చాలా బాగా చూపిస్తారు. అంటే మెన్ ఇంట్లో ఉండి డొమెస్టిక్ పనులు చేయడము, విమెన్ బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయడము, అలా ఉంటే ఎలా చూస్తుంది సమాజం? సొంత తల్లిదండ్రులే ఒప్పుకోరు అనమాట. సో అట్లాంటి మనస్తత్వం ఉన్న సమాజం ఇప్పటికీ కూడా, ఇది ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల క్రితం రాసిన పోయం అయినా కూడా ఇప్పటికీ ఏ మార్పు అంటూ లేదనమాట. సో దాట్ ఈస్ అ పోయం, సమ్మరీ ఆఫ్ ద అకంప్లిష్మెంట్స్ పోయం స్టూడెంట్స్. ఇలా మీరు రాయగలిగితే కనుక మంచి మార్క్స్ వస్తుంది, మీకు ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి. సో కంక్లూజన్ లాస్ట్గా ఎట్లా రాయాలంటే, దస్ ద పోయం ఇండైరెక్ట్లీ అపోజెస్ ద డివిజన్ ఆఫ్ లేబర్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. ఇండైరెక్ట్లీ అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఒక హాస్యాస్పదంగా చెప్తారనమాట. పోయం అంతా కూడా వాళ్ళకి పిల్లలు ఏమి డిస్టర్బ్ చేయకుండానే వాళ్ళు వెళ్ళారు. చెప్తారు కదా, ఎవ్రీ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దెర్ ఈస్ అ ఉమెన్ అని. అదనమాట. ఇట్ డీల్స్ విత్ జెండర్ రోల్స్ అండ్ హైలైట్స్ ద డిఫరెన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఇన్ ఎ హ్యూమరస్ మేనర్. హాస్యాస్పదంగా చెప్తున్నారు. The poem compares how men and women seem to operate in two distinct spheres. అంటే సమాజంలో పర్సనల్గా ఇంట్లో కూడా కెరియర్ అండ్ ఫ్యామిలీ రెండిట్లో కూడా వాళ్ళు ఎలా రాణించగలుగుతారు అన్నది చూసారు. సమాజం ఎలా ట్రీట్ చేస్తుంది వాళ్ళని. Though the women work double the men, they do not get any recognition from the society. At the same time, men get all the appreciation and recognition from the society for the work they do. మెన్ కనుక గొప్పవారైతే వాళ్ళని ఆహా ఓహో అని పొగుడతారు. విమెన్ చేసే కష్టాన్ని మాత్రం ఎవరు గమనించరు అనమాట. ద పోయం ఆల్సో ఇంప్లైస్ దట్ విమెన్ సక్సెస్ ఇన్ ద పబ్లిక్ స్పియర్ ఈజ్ నోటిస్డ్ అండ్ రిమార్క్డ్ అపాన్ ప్రిసైజ్లీ యాజ్ అన్ అన్యూజువల్ అకంప్లిష్మెంట్. ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే కూడా అది చాలా అన్యూజువల్గా చూస్తారనమాట వాళ్ళు విమెన్ని. సో దాట్ ఈస్ ద కంక్లూజన్ స్టూడెంట్స్. హోప్ యూ అండర్స్టూడ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా కనుక మీరు రాసి చూడండి ఆన్సర్స్ని, తప్పకుండా మీకు ఫుల్ మార్క్స్ ఎగ్జామ్లో వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మనము సివి రైటింగ్ గురించి, కరికులం రైటింగ్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. క్రానలాజికల్ అండ్ ఫంక్షనల్ 2 types ఆఫ్ సివి రైటింగ్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఆల్ ఆఫ్ యూ వెయిట్ ఫర్ దట్ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ట్యూటోరియల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్తో యూట్యూబ్ అల్గోరిథంలో చాలా మార్పు వస్తుంది. ఓకే, బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.